పేడే మేడం, ఎందుకంటే ఎవరు మనకి రెడ్ కార్పెట్ వేయరు, మన కార్పెట్ మనమే వేసుకోవాలి, మన డప్పు మనమే కొట్టాలి. కొట్టండి అయితే గట్టిగా. ఇండస్ట్రీలో మనం ఉన్నామని మనం చెప్పుకోవాలి. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ మేడం, మీకు కూడా వచ్చినందుకు హోస్ట్ చేస్తున్నాను. సో నా పేరు రాజేష్ మేరు అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ, లాల్ దర్వాజా. సో ఆడికి వచ్చిన అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ హీరో ఫ్రమ్ ఓల్డ్ సిటీ. మా లాల్ దర్వాజా నుంచి, మా ప్రాపర్ ఓల్డ్ సిటీ నుంచి ఐఎమ్ ద ఫస్ట్ హీరో అండ్ ఐ విల్ బీ ద ఫస్ట్ హీరో, ఎందుకంటే 6కి సినిమా వస్తుంది కాబట్టి. సో అట్లా. సో కమింగ్ టు ద మూవీ, లగ్గం టైం అనే మూవీ, నేను ఈ మూవీ చేయకముందు ఒక 2-3 స్టోరీస్ నా దగ్గరకు వచ్చినాయి. అవి ఎట్లుండే అంటే ఎక్దమ్ వైలెంట్ ఉండే, లిటరలీ మొత్తం మన రక్తపాతం అది ఇది అంటే లిటరలీ ఇప్పుడు మా డైరెక్టర్ అన్నట్టు నాకు కట్అవుట్ చూసి అట్లాంటివి వచ్చినాయి. సో నేను అట్లా రాలేదు, చేయొద్దు అనుకొని మా డైరెక్టర్ మన ఫైన్ డే వచ్చిండు స్టోరీ తీసుకొని. సో ఈ వాజ్ లైక్ నా దగ్గర ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది, చూడు ఒకసారి ట్రై చేయని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నీ కట్అవుట్కి యాజ్ యూజువల్ నువ్వు రక్తపాతం అది ఈజీగా చేస్తావు, నీకు ఛాలెంజింగ్ రోల్ ఇస్తా, నీ దానికి ఇప్పుడు నాలాంటి వైలెంట్ బాయ్కి ఇట్లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేయమని ఒక ఛాలెంజ్ ఇచ్చిండు. ఐ హోప్ నేను మంచిగా చేసిన ఉండొచ్చు. సో అట్లా. సో ఇట్లాంటి కథ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, మనం కూడా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవుదాము, ఫ్యామిలీ ఆడియన్స్కి అయినాక వీ క్యాన్ ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్ స్టోరీ అన్నట్టు మేము స్టార్ట్ చేసిన మూవీ. అండ్ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారికి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకోటి, మా మూవీలో పనిచేసిన 16 మెంబర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు. నాకు అంటే ఏ హీరోకి దొరకదో నాకు తెలియదు, నాకు తెలిసిన మాటికి అయితే ఐఎమ్ బ్లెస్డ్ హీరో అంట. ఎందుకంటే ఒక 16 మెంబర్స్ సీనియర్ ఆర్టిస్ట్తో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. బికాస్ ఒక డెబ్యూటెంట్గా వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయాలంటే ఎంతైనా మనం కాషియస్ అయిపోతాం, కానీ ఐ వాస్ వెల్ ప్రిపేర్డ్ అనమాట యాక్చువల్లీ. ఇప్పుడు శ్రీనివాస్ సార్ అన్నట్టు కొన్ని సీన్స్ ఎట్లయినా మనం డెబ్యూ కాబట్టి కొంచెం అవుతుంది ఇబ్బంది, కానీ బట్ ఓ క్లైమాక్స్ బంచ్ ఉంటుంది, అక్కడ అందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు. అండ్ ఐ వాస్ లైక్ నేను ప్రిపేర్ అయ్యి పోయిందే ఎట్లా అంటే నా డైలాగ్ నాకు పక్కా గుర్తున్నది, అంత ఆ రేంజ్లో ప్రిపేర్ అయినా. వాళ్ళు చెప్పినప్పుడు నా డైలాగ్ నేను చెప్పేసుకుంటే వెళ్ళిపోతా, ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినా. సో అప్పుడు అంటే ఏంటంటే ఇది ఒక లెర్నింగ్, అంటే నాకు ఫస్ట్ మూవీకే ఇంత ఈజీ, ఇంత ఆర్టిస్ట్తో చేయడం నాకు చాలా ఈజీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ప్రదీప్ గారికి వచ్చినందుకు. అండ్ ఆ మెయిన్ పాయింట్ ఇది, నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా బిజినెస్ అయ్యే వరకు నాకు ఒకటే క్వశ్చన్ వినిపించింది ఓవరాల్, కొత్త హీరో కొత్త హీరో కొత్త హీరో కొత్త హీరో. అరే ఎవరైనా డెబ్యూ సినిమా కొత్త హీరో అవుతాడు కదా. నాకు ఇంకో బాధ ఎక్కడ ఏమనిపించిందంటే, కొత్త హీరో అన్నప్పుడు అట్లీస్ట్ మీరు స్టోరీ చూడండి, మీరు స్టోరీ చూస్తలేరు, నా ట్రైలర్ చూస్తలేరు, నా కంటెంట్ చూస్తలేరు, అట్లీస్ట్ సినాప్సిస్ అడగండి. మీరు సినాప్సిస్ మేము తిరిగినాం, యాక్చువల్లీ తిరిగినందుకు చెప్తే నేను ఏదైతే నేమ్స్ తీసుకోను, తిరిగినాము. అక్కడికి పోయినప్పుడల్లా ప్రతి వాళ్ళు అన్నది ఏంది, కొత్త హీరో కొత్త ప్రొడక్షన్ హౌస్ కష్టమమ్మ, ఈ బడ్జెట్లో పుల్ చేయలేమంటే ఎందుకు పుల్ చేయలేమండి? మీరు స్టోరీయే చూడలేరు, సినాప్సిస్ తెలియదు మీకు, అట్లీస్ట్ వాట్ ఈ స్టోరీ, ఏమవుతుంది ఏంది అసలు సినిమానే అడగరు. లిటరలీ మీరు బడ్జెట్ చూసి రిజెక్ట్ చేస్తున్నారు సినిమా. ఇది మాత్రం కొంచెం ఆలోచించాలని విషయం. అట్లీస్ట్ మాలాంటి వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి మీరు. అంటే మేమే ప్రీమియర్ వేస్తాము, మీరు వచ్చి జస్ట్ మీద ఒక 3 hours తీసి మాలాంటి సినిమా చూస్తే మీకు వీమియో లింక్ పంపించిన టీవీలో చూసిన ఎక్స్పీరియన్స్ వేరుంటుంది, అదే మీరు థియేటర్కి వచ్చి చూసిన ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. అది కొంచెం మేము ఒకటి నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్ అంతే. ఐఎమ్ ఫెయిల్యూర్ సన్ అండి, ఫెయిల్యూర్ సన్ మళ్ళీ అయినండి. ఎందుకంటే మా మదర్ ఫాదర్ని నేను మస్తు టార్చర్ చేసిన ఈ సినిమా. అప్పుడు టార్చర్ అంటే ఎట్లా అంటే ఇక తెలిసిందే అందరికీ, నేను హీరో అవుతా, నేను అదైతా ఇదైతా అంటే. సో ఇట్ వాజ్ లైక్ మా ఫాదర్కి బడ్జెట్ తేవడం అది తేవడంలో దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయినప్పుడు మా ఫాదర్ మా మదర్ వాళ్ళు కొంచెం చాలా టెన్షన్స్ పడుతుండే. సో ఇక మనం ఎట్లా అంటే ఇక ఇంకోటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మా ఫాదర్ ఒక 40 years నుంచి ఆయన ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తున్నారు. ఆ బిజినెస్ రన్ చేస్తూ తను ఒక కార్ కొనడము, ఒక నార్మల్ ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చిన్న కార్ కొంటారు, దిల్ మెయింటైన్ అట్లాంటిది మా డాడీ డ్రీమ్ వాజ్ లైక్ ఒక ఇంట్లో ఒక లగ్జరీ కార్ ఉండాలని చెప్పేసి మా డాడీ 40 years కష్టానికి ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు మా ఇంట్లో రేంజ్ రోవర్ ఉండే. అండ్ నేను ఒకటే మాట, సినిమా బడ్జెట్ నడుస్తలేదని చెప్తే మా డాడీ ఆలోచించలేడు, మా మమ్మీ ఆలోచించలేదు, లిటరలీ దే సోల్డ్ ద కార్. సినిమా ఖతం చేసినాం, బయటికి వచ్చినాం. సో ఐ విల్ థ్యాంక్ మై పేరెంట్స్ లైఫ్ లాంగ్ అంటే ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకి నాకు మమ్మీ డాడీ వీలే ఉండాలి, అది మాత్రం ఐ విల్ గ్యారంటీ. అండ్ ఏమనుకోకపోతే జర మా మమ్మీ డాడీ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మమ్మీ డాడీ
ఎందుకంటే హీరో అంటే అందరూ ఫస్ట్ ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా ఇండస్ట్రీ అనగానే అబ్బో ఎందుకురానైనా మనకు అది తట్టుకోలేము మనం చేయలేము అన్నట్టు ఏ పేరెంట్స్ అయినా అదే అంటారు. అండ్ మా ఫాదర్ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు చెప్తా. ఈయన మా ఫాదర్ కే యశ్వంత్ కుమార్ మేరు, తను మా మదర్ కే మీనా, అండ్ తను నా అల్లుడు విరాంజ్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దిస్ ఈజ్ మై మదర్ ఫాదర్, అండ్ వీళ్ళు ఇచ్చినదే వాట్ ఐఎమ్ టుడే. ఒక్క సెకండ్ ఆలోచించలేరు వాళ్ళు ఎప్పుడు, ఒక్క సెకండ్ సినిమా తీస్తున్నా. అండ్ ఇంకోటి స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ మా డాడీ చిరంజీవి గారికి వీరాభిమాని, అమితాబ్ బచ్చన్కి వీరాభిమాని. నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళ మూవీసే చూపించి వీళ్ళ సాంగ్సే చూపించి పెంచినారు. సో మా డాడీ వాజ్ లైక్ నువ్వు హీరో గారా అని అన్నాడు. నేను ఎట్లయితే హీరో, మన 4 ఫాదర్స్ లేరు, మన బ్యాక్గ్రౌండ్ లేదు ఫీల్డ్ నుంచి, మనం ఈడికని వస్తామని అంటే దెన్ మా డైరెక్టర్ వచ్చినారు. మా డైరెక్టర్ వచ్చినప్పుడు హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియో, ఆయన కూడా డైరెక్షన్ కోర్స్ చేసినారు అక్కడ. సో ఐ ఆల్సో జాయిన్ ద అన్నపూర్ణ యాక్టింగ్ కోర్స్. అక్కడనే మా విజయరాఘవ్ సార్ మా గురువు గారు తన అండర్లో నేను యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. సో అట్లా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ టు మై పేరెంట్స్. అండ్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ బ్రదర్ ఆల్సో. ఎందుకంటే మా సిస్టర్ షీఈస్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ కే హిమబిందు. మా సిస్టర్ కే హిమబిందు నా ఓన్ సిస్టర్, నాకన్నా 1.5 years పెద్దది. సో మా అక్క ఫెయిల్యూర్ బ్రదర్ ఎందుకైనా అంటే ఎవరైనా అక్క వాళ్ళ కెరియర్స్ని వాళ్ళది స్టడీస్ని సాక్రిఫైస్ చేయడం ఇంకేదైనా చేయడం చేస్తారు. కానీ నా సిస్టర్ లిటరల్లీ తన పెళ్ళి సాక్రిఫైస్ చేసుకొని ఈ సినిమాకి డబ్బులు పెట్టింది. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. ఎందుకంటే ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు ఒక అమ్మాయి పెళ్ళి చేసుకోకుండా నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు, ఏ సమాజం ఒప్పుకోదు. అట్లాంటిది మా సిస్టర్ అన్న గొప్ప పాయింట్ ఏంటంటే నా తమ్ముని హీరో చేయి అప్పుడు నేను పెళ్ళి చేసుకుంటా అన్నది. షీఈస్ ఆన్ వర్డ్స్, తన వర్డ్స్ మీద ఉన్నది. అలా ఐ థ్యాంక్స్ ఫర్ హర్ లైఫ్ లాంగ్. ఐ విల్ థ్యాంక్. అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పర్సన్ గురించి చెప్తాను. మా డైరెక్టర్ ప్రజ్యోత్ గారు. ఇక్కడ డ్యూట్ నువ్వు ఇటురా. దిస్ ఈస్ ద పర్సన్ ఐఎమ్ ట్రావెలింగ్, ఐ విల్ బీ ట్రావెలింగ్ త్రూ అవుట్ మై లైఫ్. ఈ పర్సన్ గురించి నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడలేదు ఎక్కువ. ఎందుకంటే ఐ వాంటెడ్ దిస్ పర్సన్ టు బీ చెప్పుకోవాలనుకుంది 10 మంది కూడా చెప్పాలి, 4 గోడల మధ్యలో అవసరం లేదు. నేను ఎప్పుడు హక్ చేయలేదు మనతో. నేను ఫ్రమ్ ద స్క్రాప్ సినిమా చూసినా, ఇవాళ వరకు చూస్తున్నా, క్యూబ్లో ఎక్కినా కూడా చూసినా నేను సినిమా. అండ్ ఈ స్టేజ్ మీద ఐ విల్ గివ్ అ బిగ్ హగ్ టు మై డైరెక్టర్. మేమిద్దరు జర్నీ చాలా లాంగ్ జర్నీ. అండ్ నన్ను ఎప్పుడూ నమ్మిండు నా డైరెక్టర్. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మాలి, ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మాలి. సో నేను అట్లా మా ఇద్దరు జర్నీ ఫెవికిక్ లాంటిది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి ప్రతి రిలేషన్లో. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్స్ కొట్టుకోరా. సో అట్లాంటిది. సో బట్ ఫెవికిక్ లెక్క మేము ఒకటే జోడీ, మేము ఒకటే నమ్మి పోయినాము. విల్ డూ ఏ గుడ్ ఫిలిం, విల్ ప్రొడ్యూస్ ఏ గుడ్ ఫిలిం అని చెప్పేసి అదే మీకు ఇచ్చినాము. నేను ఇప్పుడు ఓవరాల్ మొత్తం టాపిక్ వచ్చేవరకు చెప్పేది ఒకటి ఏంటంటే మేము ఒక చాలా మంచి సినిమా తీసినాము. ఒక కొత్త హీరో లెక్క వెళ్ళకండి ప్లీజ్. మీ ఇప్పుడు నేను ఒక్కనే కొత్తని, నా దాంట్లో 16 మంది ఆర్టిస్టులు అందరు సీనియరే. మీరు ప్రతి ట్రైలర్ ఓపెన్ చేస్తే మీకు అందరికీ గుర్తుపడతారు. నేను మొన్న కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన, ఆ ఇంటర్వ్యూస్లో అందరూ అడిగినారు, మీ దాంట్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ నోన్ కదా అని. వాళ్ళ కోసమే వెళ్ళండి సినిమా, అప్పుడైనా నేను నోన్ అవుతాను. సో ప్లీజ్ February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో కొంచెం మీరు అందరు సపోర్ట్ చేసి నన్నేం సూపర్ స్టార్ చేయకండి. మా సిస్టర్ కొన్ని డబ్బులు మా డైరెక్టర్కి పెట్టుకున్న ఫేత్ నిలబెడితే చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. నేను కొంచెం థ్యాంక్స్ టు మా పిఆర్ఓ వంశీ గారు ఎక్కడున్నారు? ఆయన రాడా? బిహైండ్ ద స్క్రీనే ఉంటాడా? అంటే వీళ్ళిద్దరం రావడం వల్ల మాకు నిజంగా మా ప్రమోషన్స్ మా అంతో ఇంతో సినిమా మీ వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణము. తర్వాత వీళ్ళిద్దరే కారణము. వీళ్ళు రావడం, వీళ్ళు మా ప్రాజెక్ట్లో ఎంటర్ అయినాక మాకు 2x 3x 10x బూస్ట్ వచ్చింది మా ప్రాజెక్ట్కి, మాకు అందరికీ. ఎందుకంటే మాది మూవీ అనేది మా సర్కిల్ అనే తెలుస్తుండే, కానీ అవుట్ ఆఫ్ ద సర్కిల్ కూడా తెలిసిందంటే వీళ్ళిద్దరే కారణం దానికి. థ్యాంక్ యూ బ్రో.
అండ్ ఇంకోటి మా మూవీ రిలీజ్ చేస్తున్న మా గణేష్ బేరి గారు, మీరు రండి సార్. ఎక్కడున్నారు అన్న? థ్యాంక్ యూ అన్న, మీరు కూడా వచ్చినందుకు. అన్న వచ్చినారు, నిలబడ్డారు, మమ్మల్ని తీసుకోబోతున్నారు ముంగటికి. చూద్దాము అన్న, సక్సెస్ చేయాలని ఏదో ఒకటి. అండ్ థ్యాంక్స్ జ్యోతి గారు థ్యాంక్ యూ for anchoring. ప్లెజర్ అండ్ Thank థ్యాంక్ you యూ సో అండి. మచ్. వి Yeah. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.